హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం AMD Ryzen 7 తీసుకోవాలా లేదంటే ఇంటెల్ కోర్ i7 తీసుకోవాలా అనే టాపిక్ మీద అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క పాయింట్ని కూడా కవర్ అయితే చేస్తారు. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఐదర్ మీరు పీసీని బిల్డ్ చేస్తున్నా లేదా ల్యాప్టాప్ని పర్చేస్ చేస్తున్నా ఏ ప్రాసెసర్ని మీరు కన్సిడర్ చేయాలి అనేది మీకు ఒక రఫ్ ఐడియా వస్తే కనుక మీరు మార్కెట్లోని మంచి ప్రాసెసర్ని పర్చేస్ చేసి ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా కొంచెం నేను సారీ కైండ్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు. లాస్ట్ మంత్ మీరు చూసుకుంటే ఎవ్రీడే ఒక వీడియో అయితే వచ్చేది. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం డిలే అయితే అవుతున్నాయి. బట్ నేను మళ్ళీ ట్రాక్లోకి అయితే వస్తున్నాను. ఎవ్రీడే వీడియో ఏదో ఒక టాపిక్ మీద నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మీకు ఏమైనా కొత్త టాపిక్ మీద లైక్ వీడియో డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని అయితే మనం క్రియేట్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఇంటెల్ i7కిను అండ్ Ryzen 7కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఓవరాల్గా మనం ఏ ప్రాసెస్ని తీసుకోవాలి అనేది అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మనం జనరల్గా ఎప్పుడు కూడా ఈ ఇంటెల్ i7 తీసుకోవాలా Ryzen 7 తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ నుంచి మనం ముందు బయటకు రావాలి. బయటకు వచ్చి మనం చూడాల్సింది ఆ పర్టికులర్ సెగ్మెంట్లోని ఏ జనరేషన్ ప్రాసెసర్ని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఇంటెల్ i3, i5, i7, i9 అని చెప్పి ఓవరాల్గా 4 సెగ్మెంట్లు అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఈ 4 సెగ్మెంట్ని టార్గెట్ చేయకూడదు. ఇంటెల్ i3 అంటేనేమో అదొక ఎంట్రీ లెవెల్, i5 అంటేనేమో అదొక మిడ్ రేంజు, i7 అంటేనేమో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది, అండ్ i9 అంటేనేమో మీకు ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి అయితే వెళ్తుంది. ఓవరాల్గా 4 సెగ్మెంట్లు ఉంటాయి. మనం వీటిని కాకుండా వీటిలో ఉన్నటువంటి జనరేషన్ని అంటే మనం మిడ్ రేంజ్లో తీసుకున్నాం అనుకోండి, మిడ్ రేంజ్లో ఏ జనరేషన్లో ప్రాసెసర్ని తీసుకుంటే మన ఓవరాల్ బడ్జెట్ సేవ్ అవుతుంది, దాంతోపాటుగా పర్ఫార్మెన్స్ అనేది బ్యాలెన్సింగ్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటెల్ i7 తీసుకోవాలా Ryzen 7 తీసుకోవాలని కాదు, దాంట్లో ఉన్నటువంటి జనరేషన్ని బేస్ చేసుకొని, దాంట్లో ఉన్నటువంటి కోర్ కౌంట్ని బేస్ చేసుకొని మీరు పిక్ అయితే చేసుకోవాలి. సో మనకి మార్కెట్లోనే ఒకవేళ మీరు ఇంటెల్లో చూసుకున్నాం అనుకోండి, ఇంటెల్ i7లో మనకి 12 జనరేషన్ ఉంటుంది, 12700K అని చెప్పి, లేదా 13 జనరేషన్ ఉంటుంది, 13700K అని చెప్పి, లేదా 14 జనరేషన్ ఉంటుంది, 14700K అని చెప్పి. అదే మీరు AMDలో చూసారనుకోండి, AMDలో కూడా మీకు AMD Ryzen 7 7900 అనే ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మీకు AMD Ryzen 7 9700 హెక్స్ అనే ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే మీకు AMD Ryzen 7 7800 హెక్స్ 3D అనే ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో నెంబర్స్ అనేవి మీకు అన్నిట్లోనూ Ryzen 7 ఉన్నాయి. కాబట్టి నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి. దీనివల్ల ఓవరాల్గా మీ పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది. జనరేషన్ తర్వాత మీరు చెక్ చేయాల్సింది ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఆ ప్రాసెసర్లో ఉన్నటువంటి కోర్ కౌంట్స్ ఎన్ని, అది దాని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ ఎంత, బూస్ట్ క్లాక్ స్పీడ్ ఎంత, అది దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనకి AMD ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక కామన్ థింగ్ ఉంటుంది. అదేంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ Ryzen 7 తీసుకున్నాం అనుకోండి, Ryzen 7 అన్ని ప్రాసెసర్లో కూడా మీకు 8 కోర్స్ 16 థ్రెడ్స్ తోటి దొరుకుతాయి. అది మీరు 5000 సిరీస్ ప్రాసెసర్ తీసుకున్నా లేదా 9000 సిరీస్ ప్రాసెసర్ తీసుకున్నా, ఏ ప్రాసెసర్ తీసుకున్నా సరే మీకు ఈ కోర్ కౌంట్ అనేది 8 కోర్స్ నుంచి 8 కోర్స్ 16 థ్రెడ్స్ అనేది చూడటం జరుగుతుంది. అదే మీరు ఇంటెల్లో వెళ్ళారనుకోండి, ఇంటెల్లో మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అంటే మీరు ఒకవేళ 14 జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మీకు 20 కోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 14700K అనే ప్రాసెసర్ ఉంది, దాంట్లో మీకు 20 కోర్స్ ఉంటాయి. అదే మీరు 13 జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మీకు 16 కోర్స్ ఉంటాయి. అదే మీరు 12 జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మీకు 12 కోర్స్ ఉంటాయి. ఇలా జనరేషన్ బట్టి మన ఏదైతే ఇంటర్ ప్రాసెసర్ ఉంది కదా, వీటిలో కోర్ కౌంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వీటిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మీకు జనరల్గా ఇంటెల్ గురించి తెలిసే ఉంటాయి. ఇంటెల్ మీకు 2 రకాల కోర్స్ ఉంటాయి. ఒకటి పర్ఫార్మెన్స్ కోర్సు, 2 ఎఫిషియన్సీ కోర్సు. AMDలో ఇవేమి ఉండవు. AMDలో జనరల్గా కోర్స్ అనేవి ఉంటాయి. కోర్స్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ కోర్సే ఉంటాయి. సో వీటిని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకని వీటిని చెక్ చేసుకోవాలంటే ఈ కోర్ కౌంట్ అనేది ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ అనేది ఒక కేటగిరీలో ఒకలాగా ఉంటే మరో కేటగిరీలో చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. గేమింగ్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఆడేటప్పుడు ఏ ప్రాసెసర్ని పిక్ చేసుకోవాలి, ఎక్కువ FPS రావాలన్నా, ఓవరాల్ గేమ్ ప్లే స్మూత్గా ఉండాలి అంటే కనుక ఏ ప్రాసెసర్ని పిక్ చేసుకోవాలి అని అడిగితే కనుక మీ మెయిన్ ప్రయారిటీ అనేది గేమింగే. గేమింగ్ తప్ప వేరే ఏ పని చేయను అనుకుంటే అక్కడ మీకు AMD ప్రాసెసర్లు అనేవి సూటబుల్ అవుతాయి. AMDలో కూడా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు RTX 5090 లాంటి గ్రాఫిక్ కార్డ్ని యాడ్ చేసి ఒక 4K 30 ఇంచ్ టీవీని యాడ్ చేసుకుని ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే హెక్స్ 3D అని మీకు ప్రాసెసర్ చివరిలోని సఫిక్స్ ఉంటుంది హెక్స్ 3D అని చెప్పి. ఈ హెక్స్ 3D ఉన్నటువంటి ప్రాసెసర్ని కనుక మీరు పిక్ చేసుకుంటే దీంట్లో మీకు 3D వీ క్యాషే అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ 3Dకి వీ క్యాష్ ఏంటంటే జనరల్గా మన ప్రాసెసర్లో క్యాషే ఉంటుంది కదా, L1, L2, L3 క్యాషే అని చెప్పి ఉంటే ఈ క్యాషే ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెసర్ తనలోని అంత డేటాని స్టోర్ చేసుకుని ఓవరాల్గా మనకి బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కదా. కానీ ఈ హెక్స్ 3D అనేది పర్టికులర్గా గేమింగ్ ప్రాసెసర్ కింద తయారు చేశారో, అంటే ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో హై క్వాలిటీ హై గ్రాఫిక్స్ ఉన్నటువంటి గేమ్స్, సో అలాంటి టైంలో ఏంటంటే ప్రాసెసర్ దగ్గర ఎక్కువ డేటా ఉంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఓవరాల్గా మీకు అవుట్పుట్ చూపించడానికి దానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి మన ప్రాసెసర్కి. దానివల్ల మనకి ఎక్కడ కూడా లాగ్ అవ్వకుండా ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అనేది స్మూత్గా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకోసం ఈ 3D
X3D అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రైస్ అనేది జనరల్‌గా ఎక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్ మీకు పర్ఫార్మెన్స్ అవుట్‌పుట్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఇస్తుంది. సో, మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అనుకుంటే మీరు ఏఎండీని కన్సిడర్ చేయొచ్చు. ఇంటెల్‌లో మీకు గేమింగ్ పరంగా అంత అడ్వాంటేజ్ అయితే ఉండదు. మీకు ఇంటెల్‌లో ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుందంటే ప్రొడక్టివిటీలో ఉంటుంది. అంటే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, బ్లెండర్ లాంటి హెవీ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తున్నా, రెండరింగ్ చేయాలనుకున్నా, అన్‌రియల్ ఇంజిన్ ప్రాజెక్ట్స్ యూజ్ చేయాలనుకున్నా, సో ఇలాంటివి ఏవైనా చేయాలనుకున్నా, మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా, వీటన్నిటిలో కూడా మీకు ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఒక గ్రేట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇంటెల్ ప్రాసెసర్ మీరు గమనిస్తే కోర్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్ కౌంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మల్టిపుల్ టాస్క్ మీరు చేసేటప్పుడు మీ ప్రాసెసర్ అనేది హ్యాండిల్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తున్నారు, బ్లెండర్ యూజ్ చేస్తున్నారు, మల్టిపుల్ ట్యాబ్స్ యూజ్ చేసినప్పుడు, మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసినప్పుడు ఓవరాల్‌గా మీకు పర్ఫార్మెన్స్ అనేది డిలే అవ్వకుండా మీ ప్రాసెసర్ అనేది హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఏదైతే మన ఏఎండీ ప్రాసెసర్ ఉందో హై ఎండ్ ప్రాసెసర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 కోర్స్ 16 థ్రెడ్స్ ఉందనుకోండి. అదే మనం ఇంటెల్‌లోని 14 జనరేషన్ 400K అనే ప్రాసెసర్‌ని మనం పిక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాసెసర్‌లోని 20 కోర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 20 కోర్స్‌లోని 8 మాత్రమే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి. మిగతా 12 ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇంటెల్‌కి, ఏఎండీకి కంపేర్ చేసుకుంటే ఏఎండీలో 8 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి. ఇంటెల్‌లో కూడా 8 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 యుటిలైజ్ అయ్యాయి అనుకోండి. పూర్తి స్థాయిలో ఈ రెండు ప్రాసెసర్ల మీద కూడా ఒత్తిడి పడిందనుకోండి. ఈ మన ఏఎండీలోని అడిషనల్‌గా పవర్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే 8 కోర్స్ కూడా ఆల్రెడీ వర్క్‌లో ఉన్నాయి. కానీ ఇంటెల్ విషయానికి వచ్చేటప్పటికి 8 పర్ఫార్మెన్స్ కోర్సు ఆల్రెడీ వర్క్‌లో ఉన్నప్పటికీ ఇంకొక 12 ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి. ఈ 12 ఎఫిషియన్సీ కోర్స్ మనం ఒక రఫ్‌గా మాట్లాడుకుంటే గనక 4 పర్ఫార్మెన్స్ కోర్స్ లెక్క. అంటే అడిషనల్‌గా ఇంటెల్ కాడ ఇంకొక 4 కోర్స్ ఉన్నట్టే ఒక రకంగా చెప్పాలి అంటే. సో, దీనివల్ల ఏమవుతుంది మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఈ 4 కోర్స్ అనేవి హ్యాండిల్ అయితే చేస్తాయి. సో, ఈ విధంగా మీకు మల్టీ టాస్కింగ్ చేయాలి అనుకుంటే మీరు ఇంటెల్‌ని పిక్ చేసుకోవాలి. లేదు మీరు ఓన్లీ గేమింగే అనుకుంటే మీరు ఏఎండీని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. టెంపరేచర్, కూలింగ్ అంటే ఏ ప్రాసెసర్ ఎక్కువ టెంపరేచర్‌ని, ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తుంది అని మాట్లాడుకుంటే గనక జనరల్‌గా మనకి ఏఎండీ అనేది చాలా తక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది, తక్కువ హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్‌గా కూల్‌గా ఉండడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉన్నాయి. అదే మీరు ఇంటెల్‌లో చూసుకుంటే ఇంటెల్ అనేది ఎక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. ముఖ్యంగా ఏవైతే కే సిరీస్ ప్రాసెసర్‌లు ఉంటాయి కదా! ఇవి కే సిరీస్ అనగానే మనకి ఈ ప్రాసెసర్లు అనేవి మనం ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. జనరల్‌గా మనకి ప్రాసెసర్‌లోని బేస్ క్లాక్ స్పీడ్, బూస్ట్ క్లాక్ స్పీడ్‌ని చూడడం జరుగుతాయి కదా! ఈ బూస్ట్ క్లాక్ స్పీడ్‌ని కూడా ఇంకొంచెం ఓవర్ క్లాక్ చేసి మరింత ఎక్కువ పర్ఫార్మెన్స్‌ని అయితే మనం ప్రాసెసర్ దగ్గర నుంచి తెప్పించొచ్చు. కానీ ఇలా తెప్పించే ప్రయత్నం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది ఎక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. దీనివల్ల మనకి ప్రాసెసర్ అనేది ఎక్కువ హీట్‌ని జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది కదా! ఒత్తిడి పడడం వల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో, ఇలా టైంలోని మనం ప్రాసెసర్‌ని కూల్‌గా ఉంచాలి అంటే ఏవైతే మనకి ఆల్ ఇన్ వన్ కూలర్స్ ఉంటాయి కదా! సో, అలాంటివి యూజ్ చేయడం లేదా కస్టమ్ లిక్విడ్ కూలర్స్ ఉంటాయి కదా! అలాంటివి యూజ్ చేయడం చెయ్యాలి. అంటే మీరు యూజ్ చేసే వర్క్ కండిషన్ బట్టి మీ ప్రాసెసర్ మీద మీరు ఎంత ప్రెషర్‌ని పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఈ కూలింగ్ అనేది చూడడం జరుగుతుంది. బట్ ఓవరాల్‌గా ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అనేది మీరు యూజ్ చేసే వర్కింగ్ కండిషన్ బట్టి రైజ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ రెండిట్లోనూ మీకు తక్కువ పవర్‌ని ఏది కన్జ్యూమ్ చేస్తుందంటే గనక జనరల్‌గా మనకి ఏఎండీ అనేది తక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. నౌ కమింగ్ టు ది ఫ్యూచర్ అప్‌గ్రేడబిలిటీ. అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవాలి అలాంటి టైమప్పుడు ఈ 2 ప్రాసెసర్‌లో ఏ ప్రాసెసర్ మంచిదంటే గనక మీకు ఏఎండీలోని AM5 సాకెట్ అనేది చూడడం జరుగుతుంది. ఇది లేటెస్ట్‌గా వచ్చినటువంటి సాకెట్. సో, ఇది మీరు అంటే ఏఎండీ ప్రాసెసర్ తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుంది కదా! అది కూడా మీకు AM5 సాకెట్‌తో వస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మీరు మీ ఎంటైర్ సీపీయూని గానీ లేదంటే మీ ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుంది కదా! దీన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మదర్ బోర్డ్‌లోని AM5 సాకెట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా కొత్త ప్రాసెసర్‌ని పర్చేస్ చేసుకొని మీరు ఈజీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఇంటెల్ విషయానికి వచ్చేటప్పటికి ఇంటెల్ ప్రెజెంట్ LGA 1700 సాకెట్ టైప్ అనేది యూజ్ చేస్తుంది. వాళ్ళ కొత్త జనరేషన్ ఏదైనా ప్రాసెసర్ వచ్చిందనుకోండి, ఆ ప్రాసెసర్‌లోని సాకెట్ టైప్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. చేంజ్ అయిపోవడం వల్ల మీరిప్పుడు ఒక కొత్త పీసీ బిల్డ్ 14 జనరేషన్ ప్రాసెసర్‌తో బిల్డ్ చేసుకున్నారు. రేపొద్దున మీకు 15 జనరేషన్ ప్రాసెసర్ ఏదైనా మీకు ఐ మీన్ దాన్నేమంటారు ప్రైస్ రేంజ్‌లో మీకు దొరికింది. మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సో, ఆ 15 జనరేషన్ ప్రాసెసర్ యొక్క ఏదైతే సాకెట్ టైప్ ఉంటుందో ఇది చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోవడం వల్ల మీ మదర్ బోర్డ్ అనేది సపోర్ట్ చేయదు. అప్పుడు మీరు కొత్త మదర్ బోర్డ్‌ని యాడ్ చేయాల్సైతే ఉంటుంది. సో, దానివల్ల మీకు అడిషనల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్‌లో మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారా? అంటే మీరు ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఎలాగా ఐఫోన్స్ మనం ఎవ్రీ ఇయర్ చాలామంది అప్‌గ్రేడ్ చేసుకుంటారు కదా! 14 జనరేషన్ ఐ మీన్ ఇప్పుడు కొత్తగా 18 జనరేషన్ వస్తుంది. చాలామంది 17థ్ జనరేషన్ లేటెస్ట్‌గా కొన్నప్పటికి 18 జనరేషన్‌కి అప్‌గ్రేడ్ అవుతూ ఉంటారు. అది దాంట్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం. సేమ్ అలాగే మనకి ప్రాసెసర్‌లో కూడా ప్రాసెసర్ టు ప్రాసెసర్ మనం అప్‌గ్రేడ్ అవుతుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇది బడ్జెట్ ఉన్నోళ్ళకే. మనలాంటోళ్ళకి కాదు. మనం ఒక 5, 10 ఇయర్స్ వరకు ఆలోచిస్తాం అనుకోండి. సో, యాహ్!
మీరు అలాగా అప్‌గ్రేడ్ చేసుకునే ఆలోచనలుంటే, మీరు దాన్ని బట్టి పిక్ చేసుకోండి ప్రాసెసర్‌ని. మీరు తరచుగా ఐ మీన్ ఎవ్రీ ఇయరో లేదా సాకెట్‌ని బట్టి మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారా? లేదా దాన్ని బట్టి మీరు ఎ ఎ అడిషనల్ కాస్ట్ అనేది మీ మీద పడాలా? వద్దా? అని దాని బేస్ మీద మీరైతే చూసుకోవాల్సయితే ఉంటుంది. నెక్స్టు ప్రైజింగు. అంటే మనం ఏదైతే అమౌంట్ పెట్టి మనం ప్రాసెసర్‌ని కొంటామో దానికి తగ్గట్టు మనకు వాల్యూ ప్రొవైడ్ చేస్తుందా? అనేది మనం మాట్లాడుకుంటే గనక ఈ పర్టిక్యులర్ టాస్క్‌లో ఒకవేళ మీకు గేమింగ్ పరంగా మీరొక ప్రాసెసర్‌ని తీసుకుంటే అక్కడ మీకు ఏఎండీ అనేది వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోకి వస్తుంది. ఏఎండీ అనేది ఓన్లీ గేమింగ్ పరంగానే మాట్లాడుకుంటే. అలా కాకుండా మీరు గేమింగ్ ఆడుతూనే ప్రొడక్టివిటీ వర్క్స్ చేయాలి అనుకుంటే అక్కడ మీకు ఇంటెల్ అనేది వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే కోర్ కౌంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ టాస్క్ చేయడానికి అక్కడ అవకాశాలు ఇది ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు అనిపిస్తుంది నేను పెట్టిన అమౌంట్‌కి ఈ ప్రాసెస్ మీద ఏదైతే అమౌంట్ పెట్టానో ఆ అమౌంట్‌కి నాకు వర్త్ ఇట్టే నాకు వర్త్ దొరుకుతుంది. నేను ఓ పక్క గేమ్స్ ఆడుతున్నాను, మరో పక్క ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తున్నాను అనే టైంలో అంటే ఏఎండీ కంప్లీట్‌గా ప్రొడక్టివిటీ చేయలేదా అంటేనేమో చేయగలదు. చేయలేదని మనం చెప్పలేము. ఏఎండీ గ్రేట్ అని మనం చెప్పలేము. లేదా ఇంటెల్ గ్రేట్ అని మనం చెప్పలేము. 2 కూడా వాటి స్థాయిలోని గ్రేట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. అంటే మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, మన మెయిన్ ప్రయారిటీ ఏంటి అనే దాన్ని బట్టి ఓవరాల్‌గా చేంజ్ అవుతుంది. ఓన్లీ మనం ఒకే పని చేస్తాము. ఓన్లీ ఒకటి గేమ్ ఒకటే ఆడతాము. మనకి గేమ్ అనేది హై క్వాలిటీలో కావాలి. ఫ్రేమ్స్ లాగ్ అవ్వకుండా, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వకుండా ఓవరాల్‌గా బెటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే అక్కడ మీకు ఏఎండీ బెటర్ ఆప్షన్ అనేది అవుతుంది. ఏఎండీ కాకుండా నేను లైక్ ఫ్రీలాన్సింగ్ చేస్తాను, బిజినెస్ చేస్తాను, లేదా నేను ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తాను, నేను క్లయింట్స్ కోసం వీడియో ఎడిటింగ్ చేస్తాను, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాను. ఇలాంటివి ఏవైనా చేస్తానని చెప్పి మీకు ఆలోచన ఉంటే మాత్రం అక్కడ మీకు ఈ ఇంటెల్ ప్రాసెసర్ ఏది ఉంది కదా! ఇది మీకు సపోర్ట్ ఏది చేస్తుందంటే కోర్ కౌంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ కోర్స్ ఉంటాయి కాబట్టి ప్రాసెసర్ మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో, దాన్ని బట్టయితే మీరైతే పిక్ చేసుకోండి. లైక్ మీకు ఇంటెల్ కావాలా? ఏఎండీ కావాలా? అని చెప్పి. సో, ఫైనల్‌గా చెప్పాలి అంటే గనక మీరు ఓన్లీ గేమింగ్ కోసం అనుకుంటే ఏఎండీకి వెళ్ళొచ్చు. అండ్ మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి. అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో రావాలి. బెటర్ పర్ఫార్మెన్స్ ఓవరాల్‌గా ఇవ్వాలనుకుంటే ఏఎండీని పిక్ చేసుకోండి. లేదు మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తున్నారు, హెవీ రెండరింగ్, గ్రాఫిక్స్ వర్క్స్, గ్రాఫిక్ ఓరియెంటెడ్ వర్క్స్ చేస్తున్నారు. అంటే గ్రాఫిక్ కార్డ్ ఎలాగో ఉంటదనుకోండి, గేమింగ్ ఉన్న, ప్రొడక్టివిటీ ఉన్న. దాన్ని పక్కన పెడితే ఓవరాల్‌గా మీరు రిమైనింగ్ వర్క్స్ ఏవైతే మీరు లైక్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసే వర్క్స్ చేస్తారు కదా! అలాంటి టైంలో మీకు ఏఎండీ అనేది ఇంటెల్ అనేది ఒక గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, దాన్ని బట్టి మీరైతే పిక్ చేసుకోండి. మీ అవసరం ఏంటి? మీ బడ్జెట్ ఎంత? మీ వర్క్ లోడ్ ఏంటి? ఓవరాల్‌గా వీటి ఆధారితంగా మీరొక ప్రాసెస్‌ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్యూచర్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీరు అప్‌గ్రేడ్ చేయననుకుంటే గనక మీరు ఇంటెల్ తీసుకున్న, ఏఎండీ తీసుకున్న ఒకటే. లేదు మీరు తరచుగా అప్‌గ్రేడ్ చేస్తాననుకుంటే గనక మేబీ మీకు ఏఎండీ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే దాంట్లో AM5 సాకెట్ ఉంటుంది కాబట్టి అది మీకు ఎవ్రీ కొత్త ప్రాసెసర్‌కి కూడా సేమ్ అదే సాకెట్ టైప్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, మేబీ ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? ఏం యూజ్ చేస్తున్నారు? అనే దాని బేస్ మీద బట్టి. సో, దాన్ని బట్టి అయితే మీరు ఒక ప్రాసెసర్ అయితే పిక్ చేసుకోండి. సో, ఎప్పుడు కూడా Ryzen 7, Ryzen 5, Intel 9 ఇవి కాదు. దాంట్లో ఉన్నటువంటి జనరేషన్స్, కోర్ కౌంట్ ఓవరాల్‌గా వీటన్నిటిని కూడా మీరు చెక్ చేసి ప్రాసెస్‌ని తీసుకుంటే బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. వీడియో చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటా. ఓకే. ఎనీవే మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేను అనుకున్నా. ఒకవేళ వీడియో నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.